ఈ సమయంలో ప్రభువా మరి మీ లేఖనాల్లో ఉన్న మాటలను వినటంలో సహాయపడుతూ రండి. నిలబడుతున్న నీ దాసుడు వట్టివాడునని, ఎక్కడ నీ మహిమను నేను ముట్టనని మాట ఇస్తూ ముందుకు వెడుతుండగా సహాయపడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ మరొకసారి. ఈ లోకంలో విలువైనది, లేకపోతే దేవుని దగ్గర నుంచి మానవునికి విలువైనది ఏంటి చెప్పండి? రక్షణ. అంటే ఏంటి చెప్పండి? రక్షణ అంటే పాపముల నుండి విమోచించబడడం కదా. అది జరగకపోతే మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం కదా. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన నశించుచున్న దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. నేను కూడా నశించిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని. ప్రభువుని ఎరగకముందు నేను ప్రభు అంటే నాకు చాలా, నేను ఆయన్ని దూషించేవాడిని. ఒక తణుకులో శివాలయంలో అర్చకుడిగా నేను పనిచేసేవాడిని. ఆ సమయంలో ఎవరు కూడా నేను పూజించిన వారు ఎవరు కూడా నన్ను రక్షించలేదు. కానీ ద్వేషించే యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు. కొన్ని నేను వాక్యాలు చూపిస్తూ మధ్య మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉంటాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, చూసారా, నశింపక నిత్య జీవము పొందుటకు ఆయన మనకు అనుగ్రహించాను. ఇంకొకటి మత్తయి 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు. 2 స్థలాల్లో చూడండి, కుమారుడు అని 2 వచనాల్లో ఉంది కదా. దేవుడు లోకమును ఎంత చెప్పండి, కొలతలు లేని ప్రేమ. ఆయన ప్రేమకి కొలత లేవు. మన ప్రేమలకి కొలత ఉంది. మనలా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమిస్తాం, మనలా తెల్లగా అందంగా ఉంటే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం, లేకపోతే మన కులాల్లో ఉన్నవారిని ప్రేమించాలని చూస్తాం, లేకపోతే ఇంకా డబ్బును బట్టి చేస్తాం. కానీ దేవుడు మానవుని ప్రేమించే విషయంలో ఇవేమీ చూడలేదు. మరి దేన్ని బట్టి మనల్ని ప్రేమించాడు? మరి ప్రేమించాలంటే మనకు ఒక రూల్ ఉంది కదా లోకంలో. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? టీచర్స్ ఉన్నారనుకోండి, టీచర్స్ని వాళ్ళతో స్నేహం చేస్తారు. డబ్బును ప్రేమించే వాళ్ళని ఆ డబ్బున్న వాళ్ళతో ప్రేమిస్తారు. కానీ ఇవేమీ లేకుండా దేవుడు మనల్ని దేని బట్టి ప్రేమించాడు? పాపి అనే దాన్ని చూసి మనల్ని ప్రేమించాడు. దేవుడు మనం పాపులమని మనల్ని ఏం చేశాడు? ఆయన మనం ఏంటంటే బాగున్నోడి దగ్గర అందరూ వెళతారు, కానీ మానవులు అందరూ కూడా ఎటువంటి వాళ్ళు తెలుసా? అందరూ పాపము చేసిన వారే కదా. అందరూ అంటే డబ్బున్నోడు, చదువుకున్నాడు, చదువులేనోడు, అందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కదా. అయితే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడం. పాపము నుండి రక్షించడం మామూలుగా రక్షించడం వేరు. పాపం ఏం చేస్తుంది? మనిషిని నాశనం చేస్తుంటుంది. నాశనమైపోయే మానవుణ్ణి దేవుడు వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు క్రిస్మస్ అనగానే ఎవరికి సంతోషం చెప్పండి? నేను చెప్పమంటారా? బట్టల షాప్ వాడికి. క్రిస్మస్ అయ్యే సందర్భంలో ఎక్కువ సేల్స్ పెరుగుతుంది వాడికి. తర్వాత ఎవరికి? చెప్పుల షాప్ వాళ్ళకి, ఇంకా చికెన్ షాప్ అతనికి. ఎక్కువ కోళ్ళు అమ్ముడే క్రిస్మస్కి అంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి నిజమైన సంతోషం అంటే యేసు ప్రభు లోపలికి వచ్చిన వారికే నిజమైన సంతోషం
చూడండి, ఆ ఇంట్లో అన్ని డబ్బు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకసారి నేను ఒక మీటింగ్స్కి, స్పెషల్ మీటింగ్స్కి వెళ్తే ఇద్దరు టీచర్స్ వచ్చారు. అలా ఎలా ఉన్నారంటే ఉసూరుమంటున్నారు. మేము అడిగాం, మీకు భోజనం లేదా అంటే, భోజనం ఎందుకు లేదంటే మేము ఇద్దరం టీచర్స్ అండి, ఆయనకు ఒక 40,000 నాకు ఒక 40,000 వస్తాయి, మరి ఎందుకు ఇంత వీక్గా ఉన్నారంటే, మా ఇద్దరికి సమాధానం లేదండి. ఏం లేదు, అన్నీ ఉన్నాయి ఇంట్లో, కానీ వండుకుంటారట, ఏదో చిన్న గొడవ వస్తే చెరుకొక మంచం మీద పడుకుంటారట. అయితే ఇలా నేను దుష్టునికి అవకాశం ఇస్తున్నారు, మీరు చనిపోతారు జాగ్రత్త. మరి ఏం చేయమంటారంటే, మీరు దేవుని యొక్క వాక్యం విని మీ పాపములను ఒప్పుకొని ఇక్కడి నుంచి యేసు ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకుని వెళితే మీ జీవితాలు బాగుపడతాయని చెప్పాను. అయితే మొత్తానికి అయ్యింది. నేను 3 సంవత్సరాల తర్వాత మరలా అదే పరిచర్యకు వెళ్ళాం. వెళ్తే వీళ్ళు వచ్చి, అయ్యా గుర్తున్నావా బ్రదరు అన్నారు. ఎవరంటే మేము టీచర్స్. అప్పుడు ఎలా ఉన్నారు, సన్నగా అన్నారు. ఇప్పుడు తిన్నది వంట పడుతుంది. యేసుప్రభు లోపలికి వచ్చాడు. యేసుప్రభు లోపలికి రావడం వలన వీళ్ళ తిన్నది ఏమవుతుంది, వంట పడుతుంది అంటారు కదా. వంట పడకపోతే ఏమవుతావు, ఉసూరుమంటూ ఉంటావు కదా. ఎవరిని తీసుకెళ్ళారు వీళ్ళు, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవడం వలన వీళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. కొంతమంది ఆయన ఎక్కడ పెట్టాలని చూస్తారు, గోడ మీద. దేవుడు గోడ మీద ఉంటాడా చెప్పండి. ఒకసారి మహానుభావుడు, నేను తెల్లవారుజామున ప్రార్థన చేసుకుందని మందిరంలోకి వెళ్తున్నాను, ఇల్లు మందిరం పక్కనే ఉంది. వెళ్తుంటే అన్నాడు, యేసు ప్రభువా తెల్లారింది లేనాయన అని పాడుతున్నాడు. ఇదేంట్రా, దేవుడు పడుకోడు కదా, యేసు ప్రభు పడుకుంటే మనం చచ్చిపోతాం కదా. ఇప్పుడు దేవుడు పడుకోండి, సృష్టిని కాపాడేది ఎవరు, ఇది లేపుతున్నాడు అన్నమాట. ఏమని, యేసు ప్రభువా తెల్లారింది నాయన, నువ్వు లేపాలా. దేవుడు మనల్ని కాపాడువాడు కునుకడు. దేవుడిని హృదయంలో చేర్చుకుంటే ఆ మనశ్శాంతి ఎంత గొప్పదో. నేను తణుకులో సజ్జాపురం ప్రాంతంలో శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నప్పుడు వస్తూ పోతున్న వారందరినీ కూడా తీర్థప్రసాదాలు ఇస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాం. కానీ నా హృదయంలో ఏం లేదంటే నెమ్మది లేదు. నాకేమవుతుందంటే, ఏ దేవుడు ఇస్తాడు, ఊర్లోనేమో మంచి పేరుంది, కానీ హృదయంలో మాత్రం ఏం లేదు. అమ్మ ఇటు చూడండి, నావేం చూడండి. యేసు ప్రభుని హృదయంలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషం కలిగిందంటే, నేను అంతకుముందు చాలా దోషం చేశాను. అదొక మతమని, ఆ పేటలో వాళ్ళకి దేవుడని చాలా హేళన చేసేవాడిని. అయితే నేను ఈ అయ్యప్ప మాలలు వేసుకునేవాడిని. మా మేనమామ గారు భీమవరం దగ్గర కుముదివల్లి ప్రాంతంలో, మావయ్య నాకు మనశ్శాంతి లేదు అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే, నేను చెప్పినట్టుగా వినరా అని ఆయన వేసుకుంటే నన్ను కూడా మాల వేసుకోమన్నారు. అలాగే 7 సంవత్సరాలు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు. చేయవలసిన పనులన్నీ చేశాను, ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు. మేము 58 మంది మా కుటుంబ సభ్యులు. ఆ 58 మందిలో యేసు ప్రభు నన్ను రక్షించాడు. అది ఎలా జరిగిందో మీకు చెప్తాను. అనేక స్థలాలు తిరిగిన హృదయంలో నెమ్మది లేదు. మా పూర్వీకులను అడిగాను, నాకు మనశ్శాంతి లేదు, మీరు ఏదైనా ఉపాయం చెప్తారంటే, నీకు శని పట్టుకున్నట్టుందిరా, శుక్రమహాదశ కలిగి ఉంటే నీకు మనశ్శాంతి కలుగుతుందన్నారు. ఏం చేయమంటారని అన్న, నవగ్రహాల చుట్టూ తిరుగు, సోమవారం నాడు తిరిగితే నువ్వులు వదిలి నూనె అభిషేకం చేస్తే నీకు అన్ని మేలు జరుగుతాయన్నారు. సరే, అది కూడా చేశాను. ఆ గ్రహాల చుట్టూ తిరిగాను, కానీ నా గ్రహం మాత్రం మారలేదు. ఏం చెయ్యాలి అనే ఆలోచనతో నేను ఉన్నాను. అంటే ఒక రోజున ఈనాడు పేపర్లో ఒక ప్రకటన పడింది. ఏంటంటే, ఈ ఉంగరాన్ని ధరించిన వారికి కోర్టు సమస్యలు తీరతాయి, కుటుంబ సమస్యలు తీరతాయి, ఆరోగ్యం వస్తుంది అని ఇలాగా ఉంగరం గురించి ఈనాడు పేపర్లో ప్రకటన వేశారు. ఆ ప్రకటన చూసి ఎంత సంతోషం అయిపోయింది. ఎందుకంటే అమ్మా, నాకేమనిపించిందంటే, అది ధరిస్తే సంతోషం. అప్పుడు ఏం చేయాలి, అంత 300 రూపాయలు నా దగ్గర లేవు, ఏం చేయాలి అబ్బా అని ఆలోచిస్తుంటే, మా అమ్మగారు శనివారం నాడు ఉపవాసం ఉండేది. తలస్నానం చేసేటప్పుడు ఈ దుద్దులు తీసి పక్కనెట్టింది. ఆ దుద్దులు తీసుకుని ఎవరికి కనపడకుండా నేను వెళ్ళిపోయాను. తణుకు నరేంద్ర టాకీస్ దగ్గరికి వెళ్ళి బంగారు షాపులో అమ్మేశాను. అమ్మేసి ఆ వ్యక్తికి ఎంఓ చేశాను. ఎంఓ చేసి ఇంటికి వస్తే మా అమ్మగారు వెతికి 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 ఇంకా ఆయాసం వచ్చినట్టుంది. ఆవిడ కూర్చుని, ఏ దొంగోడు తీసాడు, వాడు చేతులు ఇరిగిపోను,
ఆడు కాళ్ళు ఇరిగిపోను అంటున్నాడు. తిట్టకే బాబు అనుకుంటున్నాను మనసులో, పైకి చెప్పలేను ధైర్యంగా దొంగతనం చేశానని. అయితే తర్వాత మారు మనసు పొందినప్పుడు వెళ్ళి ఆవిడ దగ్గర ఒప్పుకున్నాను, అది వేరే విషయం అనుకోండి. ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా నా హృదయంలో మాత్రం నెమ్మది లేని జీవితం. ఇంకా లాస్ట్లో అనుకున్నాను, ఎందుకంటే అంతకుముందు కూడా మా ఏరియా మాది బ్రాహ్మణుల యొక్క అగ్రహారం అంటారు. ఈ అగ్రహారం చుట్టూ మాకు సంబంధించిన వాళ్ళే తప్ప బయట వాళ్ళు ఎవరు, ఒక పత్రిక కానీ ఒక పాస్టర్ గారు కానీ వచ్చి ఎవ్వరు కూడా ఏది ఇచ్చేవారు. అయితే ఇంక లాస్ట్లో ఒకటే అనుకున్నాను, ఈరోజు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి, లేకపోతే రైలు కింద తలకాయ పెట్టేస్తాను. మాకు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్ని దగ్గరే. ఇంక లాస్ట్లో ఇంక నిర్ణయం చేసుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు కనిపించి నాతో మాట్లాడుతున్నాడు. నేనే నిజమైన దేవుణ్ణి, నీవు నన్ను వెంబడించు, నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడినని నాతో మాట్లాడారు. అంతకుముందు ఈ వీధిలో కూర్చొని చాలామంది మా అగ్రహారం దాటుకుంటూ కాపులు కులం నుంచి యేసు ప్రభుని అంగీకరించారు. వాళ్ళు ఇలా బైబిల్ పెట్టుకుని వెళ్తుంటే వసే వెధముండల్లా తయారయ్యారు, బొట్టులు తీసేసారేమిటి అన్నాను. అంటే నోటికి ఎంత వస్తే అంత భయంకరంగా మాట్లాడాను, వాడిని దూషించాను. పాపం ఆ ఏరియాలో మేము పెద్దలం కనుక అవేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అంత దూషించాను, ఎంత దూషించానో యేసు ప్రభుని, ఆయన నన్ను ప్రేమించాడు. ఇక్కడ ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంత ద్వేషించానో అంత ప్రేమించాడండి. నేను హై స్కూల్లో కాలేజెస్లో మా యొక్క క్లాసులో ఉన్న అమ్మాయిలు జల్లో పూలు పీకి నడిపించునానామంటూ వాళ్ళని హేళన చేసేవాడు. ఇక వాళ్ళని ఎలా తీసుకొచ్చానంటే, మేము క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు పుట్టామా అంత బాధ పెట్టాను. కానీ దేవుడు నన్ను ప్రేమించాడు. ఇక ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే, వాళ్ళ దేవుడు కనపడుతున్నాడు ఏంటి, యేసుప్రభు అంటే ఎవరు, ఆ పేటలో వాళ్ళ దేవుడు అన్నట్టుగా మా పూర్వం నుంచి మా పూర్వీకులందరూ అదే చెప్తూ వచ్చారు. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఆ దినాన్ని ఏం మాట్లాడుతున్నాడు, నేను నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడను. అప్పుడు వెంటనే నేను అనుకున్నా, నా మనసు ఏమంటుంది తెలుసా, ఇంతకాలం వీళ్ళని పూజించు, యేసు ప్రభుని నమ్మితే తప్పేముంది, నా మనసు చెప్తోంది. నేను అన్నాను, ఓ యేసు, నేను ఏ పువ్వులతో పూజ చేయాలో నాకు తెలియదు, నాకు మనశ్శాంతిని ఇస్తావా అని చిన్న మాట సమయంలో అన్నప్పుడు నా హృదయంలోకి ఎంత నెమ్మది వచ్చిందంటే, గాల్లో తేలిపోయినంత సంతోషం. ఎందుకంటే అలాంటి సంతోషం ఎప్పుడూ కూడా ఉండలేదు. అలాంటి సంతోషం సమాధానం నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ఇది నాకు చుట్టూ చూస్తే క్రైస్తవుల సహవాసం లేదు, ఏ సేవకుడు కూడా మా దగ్గరికి వచ్చేవారు కాదు. ఏం చేయాలి చెప్పమని నేను ఆలోచిస్తే, నేను 10th క్లాస్లో చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఆయన ఒక కాపు కులం నుంచి యేసు ప్రభుని అంగీకరించాడు. ఒరే శ్రీను, ఇలాగ జరిగిందిరా, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తావా అంటే, ఆయన ఏం చేశాడంటే తణుకులో బొమ్మల వీధిలో బెరాకా ప్రార్థనా మందిరం అని సుందర్ సింగ్ గారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ ఆయన ప్రార్థన చేసి పంపించేశారు. పంపించిన తర్వాత నేను నడుచుకుంటూ వస్తున్నా, నా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, రామకృష్ణ ఒరే ఈ బైబిల్ తీసుకురా, నీకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నాడు. నేనన్నాను, వాళ్ళ పుస్తకం నాకెందుకురా, అప్పుడు ఆ పెద్ద ఆయన ఏదో ప్రార్థన చేసాడు సరిపోతుందంటే, లేదు చాలా విషయాలు తెలుస్తాయంటే, ఆ బైబిల్ని డైరెక్ట్గా పట్టుకెళ్ళలేక షర్ట్ లోపల ఇన్షర్ట్ చేసుకున్న లోపల బైబిల్ పెట్టుకుని ఇంట్లోకి పెట్టాను. ఒక బ్రీఫ్ కేసులో పెట్టి కొన్ని దినాల తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ నేను చదివిన మంత్రాల్లో వేదాల్లో లేనిది యేసు ప్రభులో ఏముంది అనే ప్రశ్న, ఈ బైబిల్లో ఏముంది. అప్పుడు నాకు అందరూ పడుకున్న తోట ఒక బెడ్ లైట్ కాంతిలో కూర్చుని బైబిల్ తీసి చదివాను. అక్కడేముందంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 8:21. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక, కాబట్టి ఈ చెడుతనమును మానుకొనుము, నీవు ఘోర దుష్టత్వంలోను దురంధ బంధకములో ఉన్నట్లు నాకు కనపడుచున్నది. ఇది గారడివాడిన సిమియోను గురించి మాట్లాడుతుంది. ఏంటంటే దేవుని వరాన్ని వాడు ఏమడుగుతున్నాడంటే డబ్బుతో కొనాలని చూస్తున్నాడు కదండి. దేవుని వరాన్ని ఏం చేస్తున్నాడు,
చాలామంది మనుషులు ఏమనుకుంటారంటే, దేవుడికి నేను ఫ్యాన్ ఇస్తాను. ఒక ఆవిడ నేను చర్చికి రానండి, కానండి పాస్టర్ గారు కిష్మిష్ నాడు ఏం చేస్తా, కిష్మిష్ అంటండి అట్టుబోలుగాయలు ఇస్తుందండి. అట్టుబోలుగాయలు దేవుడు తింటాడా? అసలు దేవుడు తింటే నువ్వు పెట్టగలవా? ఎవరు తినేస్తాం? మనం తినేస్తాం దేవుడి పేరు చెప్పుకొని. దేవుడికి అట్టుబడిగాయలు కాదు, నువ్వు కావాలి. ఏం కావాలి? నీ హృదయం కావాలి. నీ రోత హృదయంలోకి ఆయన వచ్చి నిన్ను బాగు చేయాలని చూస్తాను. మనం ఏం చేస్తామంటే, ఇంకో భయంకరంగా ఏంటంటే, నేను ఫ్యాన్ కొనిచ్చాను, దేవునికి ఫ్యాన్ కొనిచ్చిందండి. దేవుడు పెట్టుకెళ్తాడు పరలోకానికి? దేవుడు నువ్వు కావాలి. ఇక్కడ ఘోర దుష్టత్వంలో నీవు ఉన్నావు అంటే, నేనేం పాపం చేశానని ఆలోచన వస్తే, నేను బాల్యం నుండి చేసిన ప్రతి పాపం దేవుడు నాకు చూపించాడు. అక్కడ నేను ఆలోచిస్తుంటే, నేను చేసినవన్నీ కూడా ఒక సినిమా చూసినట్టుగా నా జీవితం అంతా ప్రభు చూపిస్తున్నాడు. అప్పుడు నేనేమనుకున్నాను, ఇంతకాలం నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను ఎంత గర్వంతో ఉన్నానో, కానీ నా బ్రతుకేంటో ఈ యొక్క బైబిల్ చూపిస్తుంది. అప్పుడు నేను రహస్యంగా తాగినది, దొంగ కరెంటు వాడింది, దొంగ ప్రయాణం చేసింది, ఇదంతా కూడా దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఎలక్ట్రికల్ ఏఈ దగ్గరికి వెళ్ళాను తణుకులో. వెళ్ళి, అయ్యా నేను దొంగ కరెంటు వాడాను, రుసుము చెల్లిస్తానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? బాబు, స్పాట్లో పట్టుకుంటేనే తప్ప ఫైన్ వేయడానికి ఉండదు. అసలు నీ కథ ఏంటంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, పలానా శివాలయంలో నేను పూజారిగా చేస్తున్నాను, నాకు మనశ్శాంతి లేక చనిపోదామని వెళ్ళిన నన్ను ఆయన రక్షించాడు, మనశ్శాంతి లేదండి, నా పాపములు ప్రభు ఒప్పుకోమన్నాడండి, మనుషులు ఎదుట దేవుని ఎదుట కూడా ఒప్పుకోమన్నాడు, మీ దగ్గరకు వచ్చానండి. అంటే, ఏమయ్యా ఏదైనా తప్పు పని చేస్తే మనశ్శాంతి ఉండదా? నేనేమనంటే, మనశ్శాంతి ఉండదండి, మనం చేసిన పాపములు మీ బిడ్డల ఒడిలో కూడా వేస్తానని అన్నాడు. అంటే ఆయన ఆ కుర్చీలో నుంచి బయటకు వచ్చేసి ఏమంటున్నాడు తెలుసా? మరి నువ్వే ఎంత దొంగ, నీకంటే పెద్ద దొంగ అని నేను అంటున్నాడు. ఏంటంటే, నన్ను కూడా యేసు ప్రభు క్షమిస్తాడా? క్షమిస్తాడండి, ఎలాంటి వారినైనా క్షమిస్తాడు. ఆ ఎలక్ట్రికల్ ఏ గారు కూడా యేసు ప్రభుని అంగీకరించాడు. బయటకు వచ్చి ఇంకా నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మరలా బైబిల్ చదవాలని ఆశ. డైరెక్ట్గా చదివితే ఒప్పుకోరు, ఎలా చదవాలని ఒక క్లాస్ బుక్లో పెట్టుకుని, కాలేజీ బుక్లో పెట్టి చదువుతుంటే, కొన్ని విగ్రహంకు అర్పితమైనవి తినకూడదు అని అక్కడ వచ్చింది. ప్రభువా, మా ఇంట్లో ఉన్నవన్నీ అవే కదా, మరి మా అమ్మగారు కనీసం కాఫీ నైవేద్యం పెడితే కానీ, పాలు నైవేద్యం పెడితే కానీ కాఫీ ఇచ్చేది కాదు. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నైవేద్యం పెట్టందంటే ఆవిడ ఒకేసారి లేచి, జాగ్రత్త సుమి, మన ఇంటా వంట లేదు, భ్రష్టుడు అయిపోతావు, జాగ్రత్త అంది. అయితే నేను ఒక మాట ఏమన్నానంటే, అమ్మా, నేను మరణానికి వెళ్ళిపోవలసిన నా బ్రతుకు నాయన కాపాడిన దేవుడు, నేను రైలు కింద తలక పెట్టేద్దామని వెళ్ళాను, కానీ నాకు వెనక్కి తీసుకొచ్చిన దేవుడమ్మా, మరణం నుండి నన్ను తప్పించినవాడు అంటే, అదేమో నాకు తెలియదు కానీ అని చెప్పి నా గ్లాసు, నా ప్లేటు, నా బట్టలన్నీ తీసుకెళ్ళి వేరే రూమ్లో పెట్టింది ఆవిడ. నేను కొంచెం బాధపడితే దేవుడు నాతో మాట్లాడుతుంది ఏంటి తెలుసా? నేను నిన్ను లోకంలో నుంచి వేరు చేశాను, భయపడుకుము అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఒక రోజున ఇంకా బైబిల్ చదవాలని ఇంట్లో ఒప్పుకోరని మరలా నేనేం చేశాను, కాలేజీ బుక్లో బైబిల్ పెట్టుకుని చదువుతుంటే మా నాన్నగారు నా దగ్గరకు వస్తున్నారు. రే రామకృష్ణ, ఏం చదువుతున్నావురా అని వచ్చాడు. ఏం లేదు నాన్నగారు అని మూసేశాను. ఆయన ఏదైనా అంటాడేమో, తిడతాడేమో, కొడతాడేమో అని. అయితే ఆయన వెళ్ళిన తర్వాత నేను చదివిన భాగం చదివితే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, మత్తయి సువార్త 10:33లో ఎవరైతే, చదవండి, వచ్చినాను చదవండి, మత్తయి సువార్త 10:33, మనుష్యులేదుట ఎవడు నన్ను ఎరుగునను, చూసారా, నువ్వు మనుష్యుల గురించి భయపడుతున్నావేమో. దేవుడు అన్నాడు, మా తండ్రికి నేను భయపడ్డాననే విషయం వెంటనే ఈ వాక్యం నాకు దేవుడు చూపించాడు, మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నాను, ఇది నిజమైన గ్రంథం, బైబిల్ నిజమైన గ్రంథం, ఇది మాట్లాడే గ్రంథం, ఈయన మాట్లాడే దేవుడని నాకు గొప్ప విశ్వాసము లేక ఒక దృఢమైన నిశ్చయత వచ్చేసింది. ఇంకా దీన్ని రేపటి నుంచి ఎవరికి, ఏ మనుషుడికి నేను భయపడవలసిన అవసరత
ఎందుకంటే తృణమాత్రుడైన నరుడుకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను భయపడకుండా రేపు నుంచి పబ్లిక్గా బైబిల్ చదవాలని ఒక ఆశతో ఏం చేశానంటే, మాకు హాల్ ఉంది, హాల్ చివరిని కూర్చుని బైబిల్ చదువుతున్నాను. నా వెనకాల అప్పుడు ఎంత పిలకుండేది. ఈ బైబిల్ చదువుతుంటే మా నాన్నగారు పిన్ని గారు, అంటే మాకు చిన్నబామ్మ గారు అవుతారు, ఆవిడేమో భగవద్గీత పట్టుకొచ్చింది నా దగ్గరికి. ఒరే రామకృష్ణ, ఏం చదువుతున్నావురా అని వచ్చింది. బామ్మ బైబిల్ చదువుతున్నానే అన్నాను. అంతే, వెంటనే జాగ్రత్త సుమి, ఆ పుస్తకాన్ని బయట తీసిపారాయి, మనం చదవలసింది అది కాదురా, దేవి భాగవతము, స్కంద పురాణము, రామాయణము, ఋగ్వేదము, చతుర్వేదము ఇవి చదవాలి, మన ఇంటా వంటలు తీసేయి అంది ఆవిడ. నేను అన్నాను, నీవెన్నైనా చెప్పు, నా జీవితాన్ని మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలే అని చెబుతుంటే ఆవిడ అంటుంది, నువ్వు ఇలాంటి పని చేస్తావని తాతగారు నీవు పుట్టినప్పుడు నీ జాతక చక్రం రాశారా అంది. ఏం రాశారు బామ్మ అంటే, నా జాతకం నేను పుట్టినప్పుడు ఆ జాతకంలో రాశాడు, వీడు యుక్త వయసుకు వచ్చేసరికి వింత చేష్టలు చేస్తాడు, ఆ వింత ఇదేనేమో అంటున్నాడు. నేను యేసు ప్రభుని అంగీకరించడం ఎవరు ఊహించలేరు. నేను పుట్టి నాకు ఊహ వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటే ద్వేషించేవాడిని. కానీ ఆయన ఏర్పాటులో జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఆయన ఏం చేశాడట, ఏర్పరచుకున్నాడు. నన్ను ఏర్పరచుకున్న దేవుడు బామ్మ ఇంకేమన్నాడంటే, ఇంకా నీతో మాట్లాడడం నాకు అవసరం లేదండి, త్వరలోనే ఇంట్లో వెళ్ళిపోతావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. నేను అన్నాను, మా బామ్మగారు వాళ్ళ ఎనమండుగురు తోటుకోళ్ళు మధ్యాహ్న కాల సమయంలో విష్ణు సహస్రనామం, లలితా సహస్రం ఇలాంటివన్నీ చదువుతుండేవారు. మంచిగా కూర్చుని అందరూ చదువు ఒక మాట, ఒక శ్లోకాన్ని వాళ్ళు పట్టిస్తుండేవారు. అదేంటంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షక వశ్యకం తద్రక్తం పరమాత్మయేన పుణ్యదాన బలియాగం అనుందండి. ఇదేది తప్పు కాదు. దాని భావం ఏంటంటే, సర్వపాప పరిహారో, సర్వజనుల యొక్క మానవాళి యొక్క పాపముల కొరకు రక్తము చిందించడం ఆవశ్యకం. అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదయ్యా అని చెప్పబడుతోంది. ఎవరు రక్తం చిందించారు? మేము పూజించిన వారిలో ఎవరు కూడా రక్తమును. మరి అట్లయితే ఇది ఎవరిలో నెరవేర్చబడింది? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇప్పుడు చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా. సరే ఏమంటున్నాడు అక్కడ? మా ఇంట్లో ప్రశ్న, సర్వపాప పరిహారో అంటే సర్వజనుల యొక్క మానవాళి యొక్క పాపముల కొరకు రక్తము చిందించడం ఆవశ్యకం. మరలా ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మయేన, పరమాత్ముడైన వాడు, అంటే పాపము లేనివాడు, అరిషద్వర్గాలు జయించినవాడు, కామ క్రోధ లోభ మదమాశ్చర్యములు జయించినవాడు దేవుడు అని మా ఇంట్లో చెప్తుండేవారు. అంటే స్త్రీ సాంగత్యము లేనివాడు దేవుడు అని మా ఇంట్లో అనేవారు అండి. అయితే యేసు ప్రభులో ఈ రక్త ప్రోక్షణం చిందించడం, మరలా అక్కడ ఏముందంటే, అహం యజ్ఞోస్మి అంటే ఒక దైవము తనకు తానుగా ఈ లోకానికి వచ్చి తన ఆత్మను యజ్ఞంలో అర్పిస్తేనే తప్ప నరుడు పాపము పోదు. మానవుడు చేసే పాపాన్ని ఎవరు ఏది పోగొట్టగలదు? యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా. మా అక్క ఒక ఆవిడ నాతో వాదించింది, ఏంటంటే రక్తం చిందించడం ఏంటి? అక్కడేముంది? రక్తము చిందించకుండా పాప క్షమాపణ. ఇప్పుడు స్నానం చేసామనుకోండి, శరీరం మీద మురికిపోద్ది, లోపల ఉన్న మురికి. మా ఇంట్లో అనేవారు ఒక పద్యంలో, ఎలుకు తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే కాని తెలుపు కాదురా. అంటే మానవుడు చేసే ఏ ప్రయత్నం వల్ల, మానవుడు స్వయంగా చేసిన ఏ ప్రయత్నం వల్ల మానవునికి ఏం కలగదంటే, పాపపు బుద్ధి నుంచి, పాపము నుండి విడిపించబడలేడు. పాపము చేయలేని వారు ఎవరు లేరు, అందరూ పాపము చేసిన వారే. అయితే చెప్పండి, దేవుడు నా యొక్క మనోనేత్రాన్ని తెరిచాడు.
ఎవరు పాపం నుంచి విడిపించగలరంటే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు రక్తమే ఈ లోకము నుండి మానవుల్ని పవిత్రులుగా. అక్కడ ప్రశ్న, ఇక్కడ జవాబు. మా బామ్మగారు ఆవిడ నాతో వాదించి వెళ్ళిపోయింది. మా ఇంట్లో ఈ హల్మర్లో కొన్ని అర్థాలు చూశాను, ఎంత ఆశ్చర్యం వేసిందంటే, మనం అంటాం కదా ఓం ఓం, అది చాలా మంచి పదం. ఏముందంటే ఓంకార స్వరూపుడైన దేవుడు శబ్దమై, ఓంకార శబ్దము, శబ్దమై ఉన్న దేవుడు. అక్కడ ఏముందంటే వాక్కు రూపంలో ఉన్నవాడా నీకు స్తోత్రం అని ఉందండి. ఎక్కడుంది మరలా దానికి జవాబు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనుండును, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు యేసు క్రీస్తే. ఓంకార స్వరూపుడైన దేవుడు ఎలా ఉన్నాడట? వాక్కు రూపంలో ఉన్నాడట, శబ్దమై ఉన్నాడు. అయితే హెబ్రీ 11:3 అంటాడు, ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమైనవని అక్కడ చెప్పబడింది. సైంటిస్టులను అడిగితే ఈ భూమి ఏమీ లేనప్పుడు ఏముందంటే సౌండ్ ఉందన్నారు. సౌండ్ అంటే ఈ శూన్యంలో ఏమున్నాయంటే శబ్ద తరంగాలు ఉన్నాయని కనిపెట్టారు. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే డిఎన్ఏ టెస్ట్ చేసి ఇది ఒక మహాశబ్దం వలన కలిగింది, దానికి ఒక పేరు పెట్టారు, బిగ్ బ్యాంగ్ విస్ఫోటనము. విస్ఫోటనం అంటే పెద్ద శబ్దం అట. అంటే ఆ వాక్కు రూపంలో ఉన్న దేవుడు, ఓంకార స్వరూపుడైన దేవుని నోట నుంచి వచ్చిన శబ్దం ఏం కలిగిందంటే ఈ సృష్టి. అందుకని ఆది కాండంలో వెలుగు కలుగునుగాక అన్నాడంతే. ఆయన నోటి నుంచి వచ్చిన శబ్దం ఈ సృష్టి కలిగింది, వాక్కు రూపంలో ఉన్నాడు. తర్వాత నారాయణ అనే పదం ఏమో తెలుసా? సర్వము వ్యాపించినవాడా అని చెప్తూ జలముల మీద అల్లాడువాడని అర్థం. నారా అంటే జలములు, ఆయుడు అంటే అల్లాడువాడని అర్థం. ఎక్కడుంది? ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అక్కడ ప్రశ్న, ఇక్కడ జవాబు. ఎంత సంతోషం. ఇంకా ఏముందంటే ఓం దరిద్ర నారాయణ మహా అనుందండి. అక్కడ ఏముందంటే ఓ దేవా సమస్త మహిమను విడిచిపెట్టుకుని రిక్తుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినవాడా. మళ్ళీ ఎక్కడుంది? కొరింథీ పత్రికలో ఉంది కదా, ఆయన మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన ఎలా మారాడంటే దరిద్రుడిగా. అంటే మన పాపం అనే దరిద్రాన్ని తీసివేసి పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని దేవుడిస్తున్నాడు, ఇచ్చాడు మనకి కదా. దేవుడు ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు, ఎవరిని ద్వేషించట్లా. ఎంత సంతోషం అనిపించిందంటే, ఒక రోజున నా స్నేహితులు నా దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఒరే రామకృష్ణ, నువ్వు చూస్తే మరి మాతో స్నేహం చేయడం మానేసి అసలు ఏం జరిగిందని వచ్చారు నా స్నేహితులు. ఒరే నేను చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాను రా అంటే, వాళ్ళ మొహం మా స్నేహం చీకట, మేము పాపాత్ములమా అన్నారు. అవేమో నాకు తెలియదు కానీ, ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటంటే, నేను అర్చకుడిగా చేస్తున్నప్పటికీ గురువారం ఈ సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని, దర్శనం కోసం కాదు, ఆడపిల్లల కోసం వెళ్ళేవాడు. అంత భయంకరమైన, పైకి ఎలా కనపడ్డా, ఇందాక అన్న చెప్పారు కదా, మేలి పండు చూడు మేలియే ఉండును పట్ట విప్పు చూడు, అది పైకి మాత్రం అలా కనపడుతున్నాను, కానీ లోపల అంతరంగంలో దాగి ఉన్న పాపము నుండి విడుదల లేదు, లోపల శుద్ధి లేదు. అయితే ఇలా మా ఫ్రెండ్స్తో నాకు వాదన అవుతుంటే నేను వాళ్ళకి ఒక ప్రార్థన వినిపించాను. అది ఏంటంటే, అసతోమ సద్గమయ తమతోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఇవన్నీ కూడా మంచి అర్థాలు ఇచ్చేవి. అంటే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, అసతోమ అంటే ఓ దేవా మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించుము. యేసుప్రభు ఏమన్నాడు? నేనే సత్యమును. యేసుప్రభు ఎవరు చెప్పండి? నేనే సత్యమును. ఆ సత్యము యేసు ప్రభులో నేను కనుగొన్నాను. నెక్స్ట్ రెండోది, తమతోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్నాము దేవా, మమ్మల్ని వెలుగులోనికి నడిపించుము. యోహాను 8:12 ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు గోరువాడు చీకట్లో నడవక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. మూడోది మృత్యోర్మ అమృతంగమయ అంటే అమృతం స్వీకరించిన వారికి మరణం ఉండదని. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము. ఇలాగా అక్కడ ప్రశ్న, ఇక్కడ జవాబు దొరుకుతుంది. ఎంత సంతోషం అనిపించిందంటే, నా అంత అదృష్టవంతుడు ఎక్కడ. ఎందుకంటే మనం ఎంతసేపు విమర్శించారనుకుంటాం కానీ దాన్ని అన్వేషించినప్పుడు నీకు జవాబు దొరికినప్పుడు ఏమనిపిస్తుంది?
సంతోషం అనిపిస్తుంది. లేకపోతే విమర్శిస్తున్నారు, దిగిపోయారు. నా బండి మీద వాక్యాలు చూసి నా ఫ్రెండ్స్, ఏ రామకృష్ణ శాస్త్రి ఈ బండి అవదురా అన్నారు ఒకసారి తణుకు వెళ్ళినప్పుడు. నాదేరా అంటే, ఏంటి నువ్వు కూడా దిగిపోయావా? ఎక్కడ దిగబడిపోయిన నన్ను ఆయన పైకి. అంతే, సాతానుడు. మనుషులందరూ మంచోళ్ళు అండి, అందరూ మంచోళ్ళు. దుష్టుడే మనుషుల్లో చొరబడి ఏం చేస్తున్నాడంటే, ఇది నీకు సంబంధించింది కాదు. నేనే చాలాసార్లు దూషించాను. హై స్కూల్లో, కాలేజీలో దూషించిన వారి దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, ఒక్కొక్కరి దగ్గర క్షమాపణ అడగమన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తుంటే, ఆడపిల్లలు ఏడిపించాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా ఇంటికి వచ్చేసామని భయపడిపోయారు. లేదమ్మా నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నానంటే నమ్మట్లా. ఇది ఒక వేషం వేసుకుని మా ఇంటికి వచ్చావా? నా సైకిల్ కొన్న బైబిల్ తీసుకెళ్ళాలి దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, మేము పుట్టుక నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము, కానీ నీలాంటి వాడిని మార్చాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటున్నాడు. అప్పుడు నా జీవితం గురించి చెప్తే వాళ్ళు ఏం చేశారు, తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చారు. అంటే మేము పుట్టుకతో దీంట్లో పుట్టాం, కానీ మాకు ఎలాంటి అనుభవం. దేవుడు ఆ గొప్ప రక్షణ యొక్క విలువ వారికి చెప్పినప్పుడు వారు తిరిగి జన్మించారు. ఇలాగా నా జీవితంలో జరుగుతూ వచ్చింది. ఒక రోజున మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి, ఒరే రామకృష్ణ, మరి నువ్వు చూస్తే ఈ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయావు, మరి నా గతి ఏమిటి అని అడిగింది. అంటే మా ఇంట్లో అనేవారు ఏంటంటే, అపుత్ర గతమునాస్త, పుత్రుడు లేని వానికి పునామ నరకం తప్పదయా అని ఉంది. పుత్రుడు లేని వానికి ఏం తప్పదు, పునామ నరకం తప్పదయా అని చెప్పబడుతోంది. ఏ పుత్రుడో మా అమ్మగారికి తెలియదు. అమ్మా ఏ పుత్రుడో మీ టైంకి వదిలేస్తాను, నావేం చూడండి, ఏంటి చెప్పండి, వదిలేస్తానమ్మా. అంటే పుత్రుడు అనేవాడు ఏం చేస్తాడట. ఆయన ఒక ప్రశ్న నాతో మాట్లాడుతుంటే నాకు ఒక ఉదాహరణ దొరికింది. ఏంటంటే, దేవుడు ఏంటండి పుట్టడం ఏంటండి, ఈ లోకానికి రావడం ఏంటి అని అన్నాడు. దేవుడు ఏంటండి పుట్టడం ఏంటి, లోకానికి రావడం ఏంటి? నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే, నేను విన్నదే, ఒక మంచు దేశాల్లో, ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆయన గ్లాసెస్తో ఉన్న ఇల్లు, అంటే అద్దాల బిల్డింగ్ కింద పైన స్లాబే కానీ గోడలన్నీ కూడా గ్లాస్. దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే, చలి దేశం కదా, బాగా చలేసేస్తుంటే మంట వేసుకున్నాడు. ఇంట్లో వేసుకుంటుంటే ఆ మంట వేసుకుంటుంటే బయట నుంచి కొన్ని పక్షులు దబ్దబ్ దబ్దబ్ ఇలా కొట్టుగా గ్లాస్ కొట్టడం వెళ్ళడం, పాపం అవి లోపలికి రావాలని చూస్తున్నాయి. ఆ మంట వెలుగు చూసి లోపలికి వెళ్ళి మేము బ్రతుకుతాము ఆ వెచ్చని దానాని కోసం లోపల రావడానికి వస్తే ఈ అద్దాలు ఏం చేస్తున్నాయి, అడ్డు వస్తున్నాయి. శబ్దం ఏంటని ఇతను వెళ్ళి చూస్తే పక్షులు. అరే ఈ పక్షులు ఈ మంచుకి చచ్చిపోయేలా ఉన్నాయి, వీటికి సహాయం చేయాలనుకుని ఏం చేశాడంటే ఆ డోర్ తీసాడట. ఇది గ్లాస్ డోర్ తీస్తే అవి ఎంత ప్రయత్నించినా లోపలికి రావట్లేదు. ఎందుకంటే భారీ పర్సనాలిటీ కనపడుతుంది కదా, లోపలికి రావట్లేదు. ఏం చెప్పమని లోపలికి రావట్లేదని బయట నుంచి గింజలు, అవి తినే గింజలను ఏం చేశాడు, వరుసగా మంట వరకు వేసాడట. మంట వరకు వేస్తే ఆ మంట దగ్గరికి వస్తాయేమో అని ప్రయత్నం చేశాడు. అయినా రావట్లేదు. ఏం చెప్పినది రావట్లేదు. అలా చూసి 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 చాలాసార్లు ఇంక గ్లాస్ అలా వదిలేసి పడుకున్నాడట. తెల్లారాడిందంట. తెల్లారి బయటకు వస్తే తన ఇంటి వాకిటి ముందు మంచులో ఏమైపోయి చచ్చిపోయిన ఐస్ గడ్డలో కూరుకుపోయి ఉన్నాయండి. ఏంటి చెప్పండి, పక్షులు. అరే వీటికి ఎంత చెప్పినా ఇవి నా మాట వినలేదు. అప్పుడు అనుకున్నాడంట, నేను మనిషిని కదా, వాటికి సహాయం చేద్దామంటే అవి నా భాష వాటికి తెలీదు. నేను కూడా పక్షిలా మారిపోతే పక్షిలా మారి ఆ భాషతో మాట్లాడితే ఇవి బ్రతికేవేమో అని ఆలోచించాడట. నిజమే, సృష్టికర్త అయిన దేవుడు మానవ రీతిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆయన ఆత్మ, మనుషులు శరీరంలో ఉన్నారు. శరీరంలోకి వస్తేనే ఇంకొక మనిషిని, చెప్పండి మీలా ఉన్నాను కాబట్టి మీరు ఎంతసేపు విన్నారు, మీలా కాకుండా కొంచెం వెరైటీగా ఉన్నాను అనుకో, నాకు వెరైటీగా నాకు ఉన్నాయనుకోండి, మీకంటే స్పెషల్గా 2 చేతులు 3 చేతులు ఉన్నాను, మీరు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి పారిపోతారు. యేసు ప్రభు ఎలా వచ్చాడు, మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి
వచ్చాడు. అలా వచ్చాడు కాబట్టి ఆయన ఎందుకు మరణించాడో, ఎందుకు తిరిగి ఆయన ఉద్దేశం మనకు అర్థమైంది. ఇప్పుడు చీమ, మన ఇంట్లో చీమలు ఉన్నాయి, అయ్యో చీమలు చచ్చిపోతున్నాయి, జీవహింస చేస్తున్నావు, పాపం చీమ నువ్వు ఈ దారిలో నడవకు, నా కాలు కింద వెళ్ళి చచ్చిపోతావు అని చెప్పామనుకోండి, చీమలకి ఏం కలుగుతుందా? ఏం చేయాలి? మనం కూడా చీమలా మారిపోయి దాని దగ్గరికి వెళితే అది విని ప్రమాదం నుంచి తప్పించుకో. దేవుడు కూడా మనుష్య కుమారుడిగా ఎందుకు వచ్చాడు తెలుసా? మానవ రీతిగా ఎందుకు వచ్చాడు తెలుసా? మానవునికి ఆత్మ ద్వారా చెబితే వినపడదా? ఎలా రావాల్సి వచ్చింది? అయినా మానవ అవతారం ఎత్తి, అవతారాలు ఒక అవతారం కాదు, యేసు ప్రభు ఆయన మానవాకారంతో ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు కాదు, అంతకు ముందే ఉన్నాడు. మరి అందరికీ ఏమర్థమవుతుంది చెప్పండి? సృష్టి యావత్తు కూడా ఆయనను గుర్తించకుండా దుష్టుడు ఏం చేశాడంటే వారి కనులకు ఏం చేశాడు? గుడ్డితనాన్ని కలగజేశాడు. మా అమ్మగారికి నేను చెప్పాను, అమ్మా యేసుక్రీస్తు కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు మా అమ్మగారికి ఒక పుస్తకంలో వృత్తాంతం చెప్పాను. ఏంటంటే నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను, అప్పుడు చదువుతాను, ఇప్పుడు చదువుతాను. ఏంటంటే ఒక గ్రామంలో ప్రెసిడెంట్ గారు ఉదయకాలంలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. గ్రామంలో వెళుతుంటే మఠంలో మాట వినపడుతుందా? ఏం మాట అంటే, అపుత్ర గతం నాస్తః అని అంటుంటే, అరే నాకు కుమారుడు లేదు కానీ కుమార్తెలు ఉన్నారు, 9 కుమార్తెలు ఉన్నారు, నాకు ఆ కుమారుడు లేకపోతే ఆ మోక్షం దొరకదా అని ఆ మఠంలోకి వెళ్ళాడట. అయ్యా నువ్వు చెప్తున్నట్టుగా నాకు ఎంతమంది ఉన్నారమ్మా? నువ్వు చెప్పు, ఎంతమంది? 9 కుమార్తెలు ఉన్నారు, కుమారుడు లేడు, కుమారుడు లేకపోతే ఆ మోక్షం పరలోకం నాకు లేదు, ఏం చేయాలని అడుగుతున్నాడు అమాయకంగా. అడిగితే, అయ్యా మీ భార్యకి చెల్లెలు ఉందా? ఉందండి, నేను వచ్చి మీ భార్యని ఒప్పించి వివాహం చేస్తాను, ఆమె ద్వారా మీ ఒక కుమారుని కంటే ఆ కుమారుడిని నేను మోక్షానికి. పాపం ఈ ప్రెసిడెంట్ గారు నిజమేమో అనుకుని 2వ వివాహం చేసుకున్నాడట. ఒకరోజు ఈయన గారు గుడిని ముగించుకుని రాత్రి 9 గంటలకు నడుచుకుంటూ వస్తుంటే, ఏం చెప్పమా పంచాయతీ ఆఫీస్ లైట్లు ఇప్పుడు వెలిగినాయని లోపలికి వెళ్ళాడట. ఏమండి ప్రెసిడెంట్ గారు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు? ఏంటి ఇక్కడ ఉన్నారంటే, మహానుభావా ఏ నరకం గురించి అయితే భయపడ్డాను ఆ నరకం రోజు ఇద్దరు సతులతో నరకాన్ని వెళ్ళబుస్తున్నాను సుమీ అంటున్నాడు. ఇద్దరు సతులు ఏం చూపిస్తున్నారట? ఆ నరకం ఎలా ఉంటుందో తెలియదు కానీ భూమి మీదే చూస్తున్నానండి అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, నీ వంశానికి అరిష్టం పట్టిందిరా, కొన్ని నువ్వు క్షేత్రాలు తిరిగి వస్తే నీకు దోషంపై కుమారుడు పుడతాడని. పాపం అది కూడా చేశాడు. వచ్చేసరికి 2 భార్యలు వేరు గుర్తు వెళ్ళిపోయారట. అప్పుడు అంటున్నాడంటే, ఎవరి కర్మ వారు. ఏమైందంటే మరొక 5 సంవత్సరాలకు మరొక 3 ఆడపిల్లలు పుట్టారు. ఏ కుమారుడో చాలా మందికి తెలియదు. మన గర్భాన్ని పుట్టినవాడు మనల్ని పున్నామిని అనుకుని నుంచి తప్పించలేడు. యేసు క్రీస్తు కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే రక్షించును. కీర్తన 2లో ఉంది కదా, కుమారుని ముద్దు పెట్టుకునే ఎడల ఆయన కోపించును. యోహాను సువార్త 3:36లో కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచని ప్రతివాడు దేవుని ఉగ్రతకు ఏమవుతాడట? పాత్రుడైపోతాడట. అంటే ఒక వ్యక్తి నిత్యజీవం, పరలోకం, మోక్షంకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. మా అమ్మగారికి చెప్పాను, ఆవిడ చెప్పి వెళ్ళిపోయింది. ఒక రోజున ఏం జరిగిందంటే, నేను బైబిల్ని పట్టుకుని మందిరానికి వెళదాం అనుకున్నాను, కానీ రహస్యంగా వెళ్ళాలి. ఈ బైబిల్ ఏం చేశాను, టక్ చేసుకుని లోపల ఈ బైబిల్ పెట్టుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి మా ఇంట్లో బట్టలు ఉతికే చాకలు రోడ్డు మీద ఇస్త్రీ చేస్తున్నాడు. అప్పుడు కొంచెం సన్నగా ఉండి ఏముందండి, ఈ బైబిల్ షర్ట్లో నుంచి ఇలా బయటకు పొడుచుకుని బయటకు వచ్చింది. అంటాడు, పంతులు గారు కడుపు అంత ఎత్తుగా ఉంది ఏంటి అని అడుగుతున్నాడు. ఏం లేదురా అంటే ఏదో ఉందండి అంటున్నాడు. ఈ కంగారులో ఏమైపోయిందంటే బైబిల్ ఫ్యాంట్లో జారి కింద పడిపోయింది. అందరిలో అంటున్నాడు, చూడండి ఈయన ఏం చేస్తున్నాడో చూడండి, ఈయన ఇలా చేస్తున్నాడు, ఈయన ఇలా చేస్తే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నాడు. వాళ్ళ బాధ ఏంటంటే, దసరాకి వినాయక చవితికి ఏం చేసే మండపాల్లో నేనేం చేస్తుంటే మంత్రోచ్చరణ చేసేవాడిని. ఆ బాధతో అనేశారు. ఒకళ్ళేమో నేను అప్పుడు ఏం చేశాను, ధైర్యంగా యేసు ప్రభు గురించి చెప్పాను. ఎక్కడైతే నన్ను దూషించానో వారు 1 సంవత్సరంన్నర నాకు ఫోన్ చేశారు, రామకృష్ణ శాస్త్రి ఆ రోజు మిమ్మల్ని నడి రోడ్లో అవమానించాం కదా, ఈరోజు మేము మందిరానికి వెళ్తున్నాం, నా పేరు మురళి, నేను నాగేశ్వరరావు అంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏంటంటే ఎవరిని కూడా మతంలోకి లాగలేరు, చేయలేరు, కానీ ఇలాంటి గుడ్డి అభిప్రాయం సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి,
నన్ను ఎవ్వరూ మార్చలేదు, ఎవరిని ఎవరు కూడా మార్చలేదు. మార్చేవాడు దేవుడు ఒక్కడే. చెప్పండి, మార్చేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే, ఆయనే. అయితే ఇలాంటి విషయాలు అక్కడ జరుగుతుంది. నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఒకరోజు మా అమ్మగారు నాతో బాధపడుతోంది, మరి నువ్వు చూస్తే ఎలాగ వెళ్ళిపోతున్నావు అని ఇదే బాధ ఆవిడ నాతో మాట్లాడుతూ వచ్చింది. ఒక రోజున నేనేం చేశానంటే, మా నాన్నగారు నాతో మాట్లాడారు. ఏంటంటే, ఒరే రామకృష్ణ, ఈ మధ్యన నువ్వు తేడాగా ఉంటున్నావు ఏంట్రా అన్న. ఏం తేడా నాన్నగారు అంటే, మాతో నువ్వు కలవట్లేదు అన్నాడు. సరే నేను అన్నాను, ఆయనకి ధైర్యం చేసి నాన్నగారు యేసు ప్రభు నమ్ముకున్నానంటే నా మీదకి చర్మం లేచిపోయాడు అయింది. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకోవడానికి నేను ఇందాక చెప్పాను చూడండి, చెప్పండి, అసతోమ అంటే అసత్యములో నుండి దేవుడు నన్ను సత్యములోనికి తీసుకొచ్చాడు. తమతోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్న నన్ను వెలుగులోనికి నడిపించాడు. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణములో నుండి జీవములోనికి ఆయన నన్ను దాటించారు. ఇప్పుడు నా జీవిత శైలి ఎలాగైందంటే మారిపోయింది. పరిశుద్ధమైన వాటిని ఉండాలి, అవే చూడాలి, అవే మాట్లాడాలని ఒక రకమైన ప్రోత్సాహం దేవుడు నన్ను బలపరిచాడు. అయితే ఇది ఇలా జరుగుతుండగా ఒక రోజున మా నాన్నగారు తల్లిగారు, అది జరగక ముందు ఒక విషయం మీకు చెప్తాను. నా చెల్లికి వివాహం చేయాలంటే నన్ను మా మేనమామ వచ్చి ఏమన్నాడంటే, ఒరే రామకృష్ణ, నీ చెల్లికి వివాహం చేయాలంటే నీవు ఒడుగు అవ్వాలరా. అంటే ఒడుగు అంటే యజ్ఞోపవేతం, ధన్యాన్ని ధరించాలి, అది ధరిస్తేనే కానీ దానికి వివాహం చేయడానికి కుదరదు అని నాతో మాట్లాడారు. నేను అన్నాను, ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఏమవ్వాలని చెప్పేవారంటే, జన్మన దాయితే శూద్రం కనమన దాయితే ద్విజం. అంటే జన్మించినప్పుడు అందరూ శూద్రులేరా, ద్విజుడు అవ్వాలంటే తిరిగి జన్మిస్తేనే కానీ వాడు బ్రాహ్మణుడు కాదురా అని చెప్పారు. మరి ఎవరు తిరిగి జన్మించిన అనుభవంలోకి రావాలి? అక్కడ ఏమన్నాడు? ద్విజుడు అవ్వాలన్నాడు. ఇక్కడ యేసు ప్రభు నికోదేము దగ్గర ఏమన్నాడు చెప్పండి? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యమునకు వారసుడు కాదు. ఎవరు తిరిగి జన్మించాలి? అయితే వేమన గారు ఏమన్నాడంటే ఆయన పద్యంలో, జన్మకాలం బంబు ధన్యంబు లేవు నడుగు బాటులలో నవ్వులు పాలగుచున్నాను నడుమ ధన్యమేలా. అంటే వేమన గారు అన్నమాట, నేనన్నది కాదు. ఆయన అంటున్నాడు, పుట్టుకతో నా పాపం వచ్చింది కానీ మధ్యలో వచ్చింది నన్ను విడిపించలేదు సుమి అంటున్నాడు ఆయన. మధ్యలో వచ్చింది ఏం చేయట్లేదంట, విడిపించలేకపోతుంది. ఎందుకంటే ఆ శక్తి దానికి లేదు. మా నాన్నగారు వాళ్ళు సంధ్యావందన ప్రార్థన చేస్తే ఇలా నీళ్లు వదులుతుండేవారు. ఓం కన్యపుత్రాయ నమః, ఓం పంచగాయ నమః అన్నారు. అంటే ఏమంటున్నా తెలుసా? ఓం కన్యపుత్రాయన అంటే ఓ కన్యకు పుట్టినవాడా, పంచగాయనమా అంటే ఐదు గాయములు కలిగినవాడా, నీవే మమ్మల్ని పాపముల నుండి విడిపించగలవు అంటున్నాడు. అక్కడ తెలియకుండానే ఇంట్లో ఏం జరుగుతుందంటే యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. మరి యేసు ప్రభువే కన్యకకు పుట్టినవాడు, పంచగాయనం అంటే సిలువలో 5 గాయములు కలిగినవాడు, ఆయన ద్వారానే మానవునికి పాప విమోచన కలిగింది. ఇంకొక మాట ఏమన్నారంటే, పాపోహం పాపకర్మ త్రాహిమాం కృపాయా దేవా శరణగత వత్సల. అంటే పాపములో పుట్టి పాపములో మేము నశించిపోవచ్చున్నాం, అన్యదా శరణ వచ్చంటే శరణ వచ్చుచున్నాము దేవా మమ్మల్ని రక్షించుము అని మా నాన్నగారు వాళ్ళు నీళ్లు వదులుతూ మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ద్వారానే ఇలాంటి కార్యాలు నేను చూశాను. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, అసలు నాకు ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు అనుకున్నాను. ఎందుకంటే ఆయన లోపలికి వచ్చాడు, సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక రోజున ఇక నేను ఒక 4 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, ఒక వచనం చదవండి, చదివి మనం ముందుకు వెళదాం. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు నమ్మదగినదియు పూర్ణాంగీకరమునకు. దేవుడు ఎందుకు వచ్చాడట అండి? పాపులను రక్షించుటకు. కొంతమంది మేమేం పాపం చేయలేదు, పాపం చేసేవాళ్ళు చర్చికి అంటున్నాడు ఒక ఆయన. నీలాంటి పెద్ద అబద్ధికుడు ఎక్కడా లేడురా నాయనా. బైబిల్ ఏం చెప్తుంది? నేను పాపం చేయలేదంటే దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం అంటే అబద్ధికులుగా. మా బామ్మగారు కూడా ఉంది, మనమేం పాపం చేసాంరా అంటే, నువ్వు అన్నాను చిన్నప్పటి నుంచి ఒక అబద్ధం కూడా ఆడలేదా? మనిషికి ఏంటంటే ఒప్పుకునే తత్వం లేదు.
యేసు ప్రభు ఎలా వచ్చాడో ఒక వచనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15 చదవండి. 9:15. ఈ హేతువు చేత మధ్యవర్తిగా వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడటండి? ఎవరికి మధ్యవర్తి చెప్పండి? మధ్యవర్తి రెండు తెలిసి ఉండాలి. మీరు ఎవరిని చెప్పగలరా? మధ్యవర్తి మీరు అమాయకంగా చూస్తారండి. అటు మనిషి గురించి తెలియాలి, ఇంకొక మనిషి, ఇద్దరు పోట్లాడుకున్నారు. మధ్యలో పెద్ద ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఇతని విషయం తెలుసుకోవాలి, ఇతని విషయం తెలుసుకుంటేనే కానీ. ఇప్పుడు యేసు ప్రభు మానవునికి దేవునికి మధ్యన ఎలా వచ్చాడంటే ఆయన మధ్యవర్తిగా. అంటే ఆయనకి పరలోకం తెలిసి ఉండాలి మధ్యవర్తికి, భూలోకంలో ఉన్న మానవుల గురించి కూడా. అలాంటి వాడే ఏం చేయగలడంటే మానవుని ఏం చేస్తాడు చెప్పండి? దేవునికి మానవుని సమాధానపరచగలడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడంటే మనం ఏం చేస్తాం చెప్పండి? కొత్త బట్టలు ఎవరికి? అలా ఆగిపోతారండి, పండగ చేస్తారు కదా. కొత్త బట్టలు ఎవరికి చెప్పండి? పుట్టినరోజు ఎవరికి చెప్పండి? పుట్టినరోజు అయింది అనుకోండి, కాదు కొత్త బట్టలు ఎవరు? అదే మనకు అర్థమైంది ఏంటి చెప్పండి చాలామందికి. కొత్త బట్టలు నేను అనుకుంటాను, ఇందాక బండి మీద వస్తున్నప్పుడు ఆలోచన ఏమవుతుందంటే, కొత్త బట్టలు కట్టుకున్న ఇంట్లో వస్తువులున్న మనిషి మాత్రం ప్రవర్తన మారిందా? ఆ దుష్ట ప్రవర్తన మారలేదు. ఎన్ని రకరకాలుగా చేసేసాడు, కానీ ఎదుటి వ్యక్తిని, ఎదుటి స్త్రీని పరిశుద్ధంగా చూసే కనులున్నాయా? ఏమండి, భార్య కాక భర్త కాక ఇతరులని పవిత్రంగా చూసే దృష్టి నీలోకి వచ్చిందంటే యేసుప్రభు నీలోకి వచ్చేసాడని. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నా స్నేహితుడికి ఆయన ఉన్నాడు. నేను చిన్న తిరుపతి ద్వారకా తిరుమల వెళ్ళి ప్రసాదం ఇద్దామని వెళ్ళాను, గుండు కొట్టించుకున్నాను. వెళ్తే నాకంటే చాలా పెద్ద ఆయన, ఆయనతో స్నేహంగా ఉన్నాను. ఏంటమ్మా అలా ఏడుస్తున్నావంటే, మీ ఫ్రెండ్కి పోయే కాలం వచ్చిందని. ఏమైందమ్మా అంటే, నేను కాకుండా వేరొక ఆమెను తీసుకున్నాడండి. అదేనండి అంది. నేను వెళ్ళాను, రే పరాయి స్త్రీని ముట్టకూడదురా అంటే, వాడు ఏమన్నాడు, నన్ను పైనుంచి కింద దాకా చూసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అన్నయ్య ఏమంటున్నాడంటే, తండ్రికి ఇద్దరు ఉన్నప్పుడు కొడుక్కి ఇద్దరు ఉంటే తప్పేముంది అన్నాడు. తండ్రి ఏది చేయనో కుమారుడు అదే చేస్తాడు అన్నాడు. ఆడన్నా వెంపు చూశాను, అలా అనకూడదు సుమి అన్నాను. ఎందుకంటే పాపము మానని కనులు మనుషులకు చెప్పండి, దుష్టత్వం పెట్టుకుని మనుషులు ఏం చేస్తున్నారు? నువ్వు ఎవరితో స్నేహం చేసావో, ఎవరితో ఉన్నావో ఆ లక్షణాలు నీలోకి వస్తాయా రేవా? ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నా లోపలికి వచ్చాడు కాబట్టి నేను ఇతర స్త్రీలను చూసినా ఎవరిని చూసినా పరిశుద్ధంగా చూడగలుగుతున్నా. పవిత్రత లోపలికి వచ్చి యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చి నిన్నేం చేస్తాడంటే, నీ పాత రోత కలిగిన జీవితాన్ని తీసేసి పవిత్రత ఉన్న చోట ఏమొస్తుందంటే మనశ్శాంతి ఉంటుంది. పాపం చేసిన మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడడం చూడండి, గుటకలేస్తాడు. అబద్ధాలు ఆడడం చూడండి కొంచెంమంది గుటకలు. అలాగ పాపం చేసే మానవుడు ఏం చేస్తాడంటే, హృదయంలో పాపం ఉంచుకున్న పైకి మాత్రం ఎంతైనా కనపడతాడు. కానీ యేసు ప్రభు లోపలికి ఎందుకు వచ్చాడు? పరలోకం భూలోకం ఆయనకి తెలుసు. వచ్చి ఏం చేశాడంటే ఇరుగురిని కూడా సమాధానపరిచాడు. ఆయన సమాధానానికి కర్త. చెప్పండి, దేవుడు ఎవరు? సమాధానానికి కర్త. ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఇంకా 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఒక రోజున మా నాన్నమ్మ గారు చనిపోయి కింద పడుకోబెట్టారు, దీపం వెలిగించారు, తల కింద పెట్టారు, ముక్కులో దూదులు పెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఏడుస్తున్నారు. ఈలోగా మా నాన్నగారు ఏం చేశారంటే అందరికీ టెలిగ్రామ్స్ ఇచ్చారు. మా బాబాయిలు, పెదనాన్నకి, పిన్నిలు, అత్తలకి ఏం చేశారు? మదర్ డైట్ స్టార్ట్ ఇమీడియట్లీ తణుకు. ఈ టెలిగ్రామ్ ఇచ్చే సందర్భంలో నేను ఏం చేశాను, అప్పటికి 3 గంటలు అయిపోయిన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే, ప్రభువా 4 రోజుల క్రింద చనిపోయిన లాజర్ని లేపావు కదా, మా నాన్నమ్మని లేపావు, ఒక్కసారి నాయన అంటున్నాను. వచ్చిరాని ప్రార్థన చేయదని శవం దగ్గర నెత్తి మీద చేతులుంచి, ప్రభువా నాలో ఏమీ లేదు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి కూర్చోవాలి, ఆమెన్ అన్నానంతే. ఆమెన్ అనేసరికి నిజంగా లేచి కూర్చుంది ముసలావిడ. కూర్చునేసరికి మీరు నవ్వుతున్నారు కానీ నాకు దడదడదడదలు ఆడిపోయింది.
చెమటలు పట్టేసింది. ఏదో ప్రార్థన చేశాం కానీ అది జరుగుతుంది అనుకోలే. లేచి కూర్చునేసరికి నా సంగతి అలా ఉంచండి. చుట్టుపక్కల ఏడవడానికి వచ్చిన వాళ్ళు అందరూ పరుగున పారిపోతే ఆవిడ అంటుంది, ముక్కులో దూది, ఇదేమిటే నాకు దూది పెట్టారని మా అమ్మగారిని అడుగుతోంది. ఏం లేదు అత్తయ్య గారిని తీసుకెళ్ళి. ఆవిడకి అర్థం కావట్లేదు, ఎందుకంటే అది ఎప్పుడు మేము అలాంటి కార్యాలు ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఆవిడ మంచం మీద కూర్చోబెట్టి మా అమ్మగారు ఇంకా చూస్తుంది, అటు ఇటు చూస్తుంది ఇంటి చుట్టూ, ఏంటి వైపరీత్యం, ఏం జరుగుతోంది అని సందేశం కలిగి అలా చూస్తుంది. ఇలాగా ఆవిడ మంచం మీద కూర్చోబెట్టారు. రాజమండ్రి మాకు తణుకు దగ్గర మా పెదనాన్నగారు అక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఆయన సెలవు పెట్టుకుని ఆయన వచ్చేసాడు. వచ్చేసరికి రిక్షా దిగేసరికి చూస్తే టెంట్లు లేవు. హాల్లోకి వచ్చి చూస్తుంది, ఇలా బొగ్గ మీద వేలేసుకుని చూస్తుంది వీడ. అప్పటికే 70 సంవత్సరాలు. ఇదేమిటి వీడు చచ్చిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు వీడు అని మా నాన్నగారి దగ్గరికి వచ్చేవరే, అమ్మ బ్రతుకుండగా టెలిగ్రామ్ ఇచ్చి నీకు పోయే కాలం వచ్చిందంటే, మరి నిజంగా రా మావాడు ఆయన ఏం చెప్పాలో తెలియక మావాడు అమ్మ దగ్గర చెవి దగ్గరికి వెళ్ళి మంత్రం వేశాడు. ఆమె లేచి కూర్చున్నట్టు. ఇంకా వచ్చిన మా మేనత్తలు మేనమా వీళ్ళందరూ వస్తారు, అమ్మా అని ఏడ్చుకుంటూ లోపలికి వచ్చేసరికి బొగ్గ మీద వేలేసుకుంటూ వస్తారు. సరికి ఇది ఏం చెప్పమా వీడు చచ్చిపోయిందని అందరూ వచ్చిన వాళ్ళు అందరూ మా నాన్నగారిని తిట్టడం. ఆయన అంటున్నాడు, ఇది చచ్చినట్టుగా లేకుండా ఈ వెధవ ఏదో చేసి చచ్చాడు, ఇది లేచి కూర్చుంది, అసలు ఆయనకి చచ్చిపోయింది ఎలా బ్రతికింది అనే ఆలోచన. దేవుడు ఏంటంటే దేవుడు ఎంత కార్యం చేశాడు, అంత గొప్ప కార్యం చేశాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరేం ప్రయోగాలు చేయకండి, ఆయనకి ఇష్టమైంది ఆ సమయంలో చేశాడంతే. ఇంకా మా పిన్ని గారు ఒక ఆవిడ విశ్వసించింది. ఇలా జరిగిన తర్వాత ఆయన అంటున్నాడు, రేపు హైదరాబాద్ నుంచి సత్యం వస్తాడు, వాడికి ఏం చెప్పాలో నాకు తెలియదురా, ఏం చేసావరో చెప్పమా అంటున్నాడు. ఆయన ప్రార్థన చేశానంటే వెండే మంత్రం వేశానంటున్నాడు. ఆయన ఏంటంటే ఇలాంటివి చాలా దేవుడు నా జీవితంలో చేస్తే ఎంత విశ్వాసము నాలో పెరిగింది. ఒక రోజున మా నాన్నగారు అన్నదమ్ములు అందరూ ఒక కార్యక్రమంలో పోయి, ఒరే రామకృష్ణ, మా తర్వాత ఈ కార్యక్రమాలన్నీ జరిపించవలసిన వాడు నువ్వు గనుక ఆ క్రైస్తవ్యాన్ని నేను అన్నాను, ఎందుకు విడిచిపెట్టాలి, నేను ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నేను నమ్ముకున్నాను, ఆయనే నన్ను ఆ మోక్షానికి పరలోకానికి చేరుస్తారంటే మమ్మల్ని ఎదిరిస్తావా అని మా నాన్నగారు తమ్ముడు ఆఖరి బాబాయ్ నన్ను వచ్చి గోపల మీద కొట్టేశాడు. నోట్లోంచి రక్తం గారుతుంది. మా పెదనాయన అన్నాడంటే, వచ్చే సంవత్సరానికి దేహి భిక్షాందేహిని వీధుల్లో అడుక్కు తింటావు జాగ్రత్త అన్నాడు. ఆయన శపించాడు. అయితే నాకు 3 రోజులు సమయం ఇచ్చారు, వినలేదు, నన్ను బయటకు నెట్టేశారు. తణుకు బస్ స్టాండ్లో ఎక్కడికి వెళ్ళాలని ఇలాంటి ప్రయత్నాల్లో నేను ఉన్నాను. ఆ సమయంలో దేవుడు హైదరాబాద్ వెళ్ళమని నన్ను ప్రేరేపించాడు. అయితే నా జేబులో డబ్బులు లేవు. ఎప్పుడో నేను 10th క్లాస్ చదివిన నా ఫ్రెండ్ వచ్చి, అరే రామకృష్ణ, నీ దగ్గర నేను 300 తీసుకున్నాను, నా జేబులో పెట్టేసి వెళ్ళిపోయాడు. అది నాకు గుర్తు లేదు, తీసుకున్నానో తీసుకోలేనో, ఇచ్చానో ఇవ్వలేనో నాకు తెలియదు. కానీ నాకు జేబులో ఆ డబ్బులు పెట్టాడు. హైదరాబాద్ వెళ్ళాను. మా నాన్నగారు కజిన్ బ్రదర్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని వెళ్తే ఆయన ఒక యూనియన్ లీడర్ దగ్గర తీసుకెళ్ళాడు. వెళ్తే అక్కడ వ్రతం ఒకటి చేస్తుంటే అక్కడ ఉన్నోళ్ళు వీళ్ళు కూడా మీలాంటి వాళ్ళని అర్చకులని చెప్పాడు. ఎవరికి అక్కడ కార్యక్రమం చేస్తున్నా ఆయన అంటున్నాడు, కొబ్బరికాయ కొట్టండి, హారతి వెలిగించండి అంటున్నాడు. వెలిగించినాడు. మా బాబాయ్ నా చెవులో ఏమంటున్నాడు, రే ఎవరికి లేని భాగ్యం నీకు దొరికిందిరా అంట. భాగ్యమనా పెండా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతుంది అనుకుంటే, నన్ను ఏం జరిగిందిరా, యేసు ప్రభు నమ్ముకున్నాననేసరికి బయటకు నెట్టేశాడు. తీసుకొచ్చి మంచిరా సూర్యనారాయణ గారి వంశంలో చెడబుట్టావని నా స్నానాలు చేసేసారు, విడిచిపెట్టేశారు. ఎక్కడికి వెళ్ళాలి అని మరలా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు చింతల్లో నా ఫ్రెండ్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుని వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే, చింతల్లో గిల్గాల ప్రార్థన మందిరం అని అక్కడ భక్సింగా ఆ సహవాసానికి దేవుడు నన్ను నడిపించాడు. అక్కడి నుంచి దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు. అక్కడ నన్ను పరిచర్యకు పిలిచాడు. పరిచర్యకు పిలిచినప్పుడు నాకేమో వాక్యం రాదు. అమ్మ ఎలా చూడండి, నా దగ్గు గురించి మంచినీళ్ళ గురించి మీరు చూడకండి, అయిపోయింది. అయితే దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు. నాకేమొచ్చు ప్రభువా నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు సేవకుల ద్వారా, తోటి బ్రదర్స్ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్పనా, దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, దేవుడు నిన్ను సేవకు పిలిచాడు. ఇలా వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే మీకు చాలా ఇంకా 2 విషయాలు చెప్తాను. అదేంటంటే, తణుకు వచ్చాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఇంటికి వస్తే ఎవరు కూడా నన్ను చేర్చుకోలేదు.
దేవుని సేవకులు ఇశ్రాయేల్ గారని దేవుని సేవకులు నన్ను చేర్చుకుని ఆయన పరిచర్యలో నన్ను తీసుకున్నారు. అక్కడ నాకు 2000లో వివాహమైంది. 2000లో వివాహమైంది. వివాహమైతే నాకు ఎవ్వరు రాలేదు, కానీ దేవుని సేవకులు కొంతమంది దేవుని పిల్లలు వచ్చారు. కానీ దేవుడు సిగ్గుపరచనివ్వలేదు. నాకు తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. 3 ఆడపిల్లలు కలిగి ఉన్నాను. అయితే అది జరగక ముందు ఒక విషయం మీకు చెప్తాను. పెద్దమ్మాయి పుట్టింది. అప్పుడు మేము పెంటపాడులో పరిచర్య చేస్తున్నాను. ఆ పరిచర్య చేసినప్పుడు మా అమ్మగారు వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. వచ్చి మొత్తానికి నన్ను కనుగొంది. ఆవిడ మా ఇంటికి వచ్చింది. కుర్చీలో కూర్చోండి, ఒరే రామకృష్ణ, నీ దేవుడు చాలా గొప్పవాడు రా అంది. ఏమైందమ్మా అంటే, ఆవిడ నోటి నుంచి అలాంటి పదం వినలేదు. ఆవిడ ఏమందంటే, బంధువులందరూ కూడా నువ్వు ఆ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయాడు, దాంట్లో తిరుగుతున్నాడు మీ వాడిని ఏదో ఒకటి చేయండి అని ఏం చేశారంటే, నా జన్మ నక్షత్రం నా ఫోటో తీసుకెళ్ళి ఒక చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆ వ్యక్తికి వీడిని ఎలాగైనా చంపేయండి అన్నాడు. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ వ్యక్తి మా అమ్మగారి దగ్గరికి వచ్చి అన్నాడట, అమ్మా, మీ అబ్బాయి నమ్మిన దైవం సామాన్యమైనడు కాదు, చేసినోడు చచ్చిపోతాడు, మీరు చచ్చిపోతారు, జాగ్రత్త అన్నట్టు. మా అమ్మగారు ఆ విషయం చెప్పలేక చెప్తుంది. ఆవిడ అన్నాను, యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారిని ఎటువంటి దుష్ట శక్తులు చేయలేవు. మా అమ్మగారు ఆ విషయం చెప్పడం ఎంత సంతోషం అనిపించిందో. అలా జరుగుతూ దేవుడు ఎంతో కార్యాలు చేస్తూ సేవలో నన్ను నడిపిస్తున్నాడు. ఒక రోజు నా పెంటపాడులో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న ల్యాండ్ నెంబర్ ఇచ్చాను మా అమ్మగారికి. ఫోన్ చేస్తే, ఏం చేస్తున్నారు అమ్మ అంటే, నేను నాన్నగారు చెల్లి భోజనం చేస్తున్నాం అనేసరికి ఏడ్చేసాను. అప్పుడు అంతా నాకు 20 సంవత్సరాలు. అయితే ఇలా ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసు నాతో, నా పిల్లలే నీకు అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు, సంఘంలో ఎక్కడికి వెళ్తావో ఆ సంఘంలో ఉన్న వ్యక్తులే నీకు అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తల్లులు. ఆ పెద్ద కుటుంబాన్ని నీకు ఇచ్చాను. నాకు ఎంత ధైర్యం వచ్చిందో. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా పరిచయకి వెళ్ళినా, అన్న ఎలా ఉన్నానో వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ బాధ అంతా కూడా దేవుడు ఏం చేశాడు, సంఘమే మనం సహోదరి సహోదరులు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. నాకు 3 పిల్లలు పుట్టారన్నాం కదా, వాళ్ళు 6వ సంవత్సరంలో కమల పిల్లలు జంగారెడ్డిగూడెంలో వాళ్ళ అమ్మమ్మ గారు చర్చి ఆటోలోకి ఏం చేశారంటే, ఎన్ జైపాల్ గారు మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళారు. ఆఖరి అమ్మాయి మా దగ్గర ఉంది. ఈవిడంతా అందరూ వెళ్తున్నాం, మనం కూడా వెళ్దామంటే వద్దు అంటే వెళదామని ఒత్తిడి చేసింది నా భార్య. సరే ఏం చేసాం, మేము బండి మీద వెళ్ళాం, మేము ముందు వెళ్ళిపోయాం. ఎన్ జైపాల్ గారు అబ్బాయి వాళ్ళు పాటలు పాడి ముగించిన తర్వాత వాక్యానికి చెప్పడానికి ముందు కోయిలగూడ నుంచి వచ్చిన ఆటో యాక్సిడెంట్కి గురైంది అన్నారు. తీవ్రమైన గాయాలతో ఉన్నారు. అవుగా వెళితే జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి వెళ్తే ఏముంది, అక్కడ జరిగిందంటే వీళ్ళు వెళ్తున్న చర్చి ఆటో అని ఒక కారు వచ్చి చాలా బలంగా ఢీక్కుందంట, ఇలా అంటుకుపోయిందంట. జరిగింది వాస్తవం ఏంటంటే, మా పెద్దమ్మాయి వెనకాల కూర్చుంది, ఎగిరి గడ్డిలో పడింది. అక్కడ ఏదో గడ్డి ఉంటే ఆ గడ్డి మీద అలా అవతల పడిపోయిందంట, ధామ్ అనిందంట. తర్వాత రెండో పాప ఏమైందంటే, మధ్యలో ఉండిపోవడం వల్ల కాలు ఎముకలన్నీ బయటకు వచ్చేసి చేతి వేళ్ళు ఇరిగిపోయినాయి, ఈ సైడ్ సీసం పెంకులు దిగిపోయినాయి. అయిపోయి ఆ రక్తపు మడుగులో జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో కొట్టుకుంటుంది. ఒకేసారి ఆ విషయం చూసేసరికి బాధపడుతుంది. దేవుడు నన్ను ఎంతో ఆదరించాడు. భయపడకు, నేను నీకున్నాను కదా. ఆయన వాగ్దానం నాకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ధైర్యం వచ్చింది. విజయవాడ బెన్ సర్కిల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఏలూరు కాదన్నారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళాం. అక్కడ మరుసటి రోజున ఈ అమ్మాయికి సర్జరీ చేస్తున్నారు. ఇది కాలు ఎముకలు దాన్ని బ్యాండేజ్ తీసేసి మొత్తం ఏం చేస్తున్నారు, సర్జరీ చేస్తున్నారు. మత్తు ఇచ్చారు. మత్తు ఎక్కల పాటలు పాడుతుంది, సండే స్కూల్ పాటలు పాడుతుందంట. ఆ బెడ్ మీద పాడుతుంటే, ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంది, నీకు చర్చ్ అనుకున్నావా అని డాక్టర్ కసురుకున్నాడట. ఆయన ఏమందంటే, నేను ఎక్కడుంటే యేసయ్య నాతో ఏదో పని ఉందండి, అందుకని నన్ను బ్రతకనిచ్చాడు అని చెప్తూ, డాక్టర్ గారండి ఎంత చదువుకున్నారు కదా, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు డాక్టర్ గారు అన్నట్టు. అంటే ఆ చిన్న పిల్ల అనే మాట 2 minutes ఆయనకి ఆగిపోయి సర్జరీ చేయడం ఆపేశాడు. మరుసటి రోజున కుట్లేసి పంపించేశాడు. ఆయన బెడ్ మీద చేశారు. బెడ్ మీద వేసి అడుగుతున్నాడు. మరుసటి రోజున లైన్కి వచ్చాడు. ఏమండి, ఈ అమ్మాయిలో తెలియని శక్తి ఉందండి. ఈ అమ్మాయి అన్న మాట, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అంది. ఆ మాట నేను నా రూమ్లోకి వెళ్ళినా, కారు ఎక్కినా, ఇంటికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా, భోజనం చేసినా, పడుకున్నా అదే మాట వినపడుతుంది, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు. అయితే అదేంటో మీరు చెప్తారంటే, అప్పుడు నా సాక్ష్యాన్ని వాక్యం చెప్తే మమ్మల్ని
చెప్పేసి వచ్చేసాం. ఈ కుట్లు విప్పించుకోవడానికి మళ్ళీ 25 రోజుల తర్వాత వెళ్ళాం. వెళితే డాక్టర్ గారు ఎదురయ్యి అంటున్నాడు, నేను కూడా యేసు ప్రభుని నమ్మాను, నేను కూడా యేసు ప్రభుని నమ్మానండి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అది మందిరం ఎలా ఉందంటే కొయ్యలగూడెంలో 4 రోడ్ల స్థూలం ఉంటుంది. అందరూ ఏమన్నాడు, ఈ 4 రోడ్ల స్థూలం మీ అమ్మాయిని కొట్టేసింది అన్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు, మీ దేవుడు బొమ్మ పెట్టండి అంటున్నారు. నేను అన్నా, ఏం బొమ్మలు ఏం పిచ్చి పిచ్చి ఏం అవసరం లేదండి, యేసు ప్రభు ఆయన మేలైనా కీడైనా ఆయనే చేస్తాడు. దేవుడు అద్భుతంగా ఆ బిడ్డ ఇప్పుడు అన్ని 10th ఫస్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, కాలేజీ ఫస్ట్ వచ్చింది. ఆ అమ్మాయికి మొన్న నవంబర్ 3వ తారీఖు నాడు వివాహం అయింది. ఏమన్నాడు, దేవుడు నిన్ను విడువను. చూసారా, ఎలాంటి అందరూ అనుకుని వీళ్ళు ఏదో పాపం చేశారు, వీళ్ళు ఏదో తప్పు చేశారు అనుకున్నాను. కానీ దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి దాన్ని దేవుడు అనుమతించాడు. మరి ఇలాంటి విషయాలు అనేకమైన విషయాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. మరి నేను పరిచర్య కొరకు, నా పరిచర్య కొరకు ఇంకా నా బంధువులు ఇంకా కొంతమంది శేషం ఉన్నారని కొద్దిమంది వాళ్ళ రక్షణ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మరి సహోదరుడు జెర్మియా బ్రదరు కొంతకాలం నుంచి ఆయనకు నాకు పరిచయం. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవారు, బ్రదర్ అన్న రండి అని. కానీ దేవుడు ఈ దినాన్ని అనుమతి ఇచ్చాడు. సహోదరుడితో సహవాసం కూడా నాకు చాలా సంతోషమైంది. ఆయన పరిచయం అవ్వడానికి బ్రదర్ రాజు గారు సహోదరుడు ద్వారా పరిచయం అయ్యారు. మనం ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలి, ప్రార్థించాలి. నేను కొత్తగా నూతనంగా పరిచర్య ప్రారంభించాను, బయటకు వచ్చాను, ఒక అద్దీంట్లో స్టార్ట్ చేశాను. నాకు ఇచ్చిన పరిచర్య కొరకు, బంధువుల కొరకు మీ అనుదిన ప్రార్థనలో, అంతేకాదు నేను నా కుటుంబం కూడా చివరి వరకు నమ్మకంగా ప్రభు కొరకు ఆయన పనిలో సాగిపోయేలాగా మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుని వందనాలు. ప్రైజ్ లార్డ్.